ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చిరాగ్గా ఉంది. చెయ్యాల్సింది చేసేసి ఏమనుకోకంటారేంటి? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? టెన్షన్ ఏం లేదు. ఏమీ లేకపోతే అలా కాలిన పిల్లిలా ఎందుకు తిరుగుతున్నారు? నా ఫోన్ ఎందుకు లాక్కున్నారు? మీ ఫేస్ చూస్తేనే మీ టెన్షన్ చెప్తుంది. నాన్న ఫస్ట్ టైం మీతో కాకుండా సౌమ్య గారితో బయటికి వెళ్ళారని జలస్ ఫీల్ అవుతున్నారా? నో, జలస్ ఏంటి జలస్? అదేం లేదు. ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను. వెళ్ళింది చిన్నపిల్లలేం కాదు. అదే టెన్షన్. అంటే బాగా లేట్ అయింది. అయితే రాలేరా? వస్తారు, కానీ బాగోదు కదా. ఎవరికి బాగోదు? మీకా వాళ్ళకా? వాడికే. బయట చలిగా ఉంది కదా, ఆ వాతావరణం వాడికి పడదని. ఏసీ ప్రిఫర్ చేసే నాన్నకి చలి పడదా? నమ్మేలా మరేదైనా చెప్పండి అంకుల్. మీ మాటలు సింక్ అవడం లేదు. సింక్ అవ్వకపోవటానికి ఏముంది? ఇంట్లో ఏసీకి బయట చలికి తేడా ఉంటుంది. ఏదన్నా తేడా చేస్తుందేమోనన్న భయం. ఇది కూడా కరెక్ట్గా లేదు. అసలు మనసులో ఉన్న ఒపీనియన్ ఓపెన్గా చెప్పండి. నేను చెప్పేది ఒకటే, పిక్నిక్ ప్లాన్ చేసి అలా ఇద్దరిని పంపటమే తప్పు. నీ ఆలోచనే రాంగ్. నాన్న ప్రశాంతంగా ఉండాలనుకోవడం తప్ప, కోపం తగ్గితే ప్రేమ పెరుగుతుందనే ఆలోచన రాంగా. వాడికి పెళ్లి చేయాలనుకోవటం ముమ్మాటికి తప్పు. నాన్న విషయంలో అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. మీరనుకునే చలిగాలి కన్నా నాన్నలో స్ట్రెస్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. లేడీ లక్ లేకపోవడం వల్లే చాలా డిస్టర్బ్డ్గా ఉండేది. ఎవరో వాడి గురించి వివరాలు తెలియకుండా, వాడి మనస్తత్వం తెలియకుండా చెప్తే బుర్రలో పాతుకుపోయిందిరా నీకు? చెప్పింది కరెక్టే అనిపించింది, అందుకే చేశాను. ఏంట్రా కరెక్ట్? వాడి ప్రాణ స్నేహితుణ్ణి, వాడి గురించి అన్నీ తెలిసి నేను చెప్పేదానికన్నా వాళ్ళెవరో చెప్పింది ఎక్కువ. మీరు ఆ వదిన మీద గౌరవంతో నన్ను తప్పు పడుతున్నారు కానీ ఎప్పుడన్నా నాన్న చిరాకుకి కోపానికి కరెక్ట్ రీజన్ ఆలోచించారా? వాడి మనసు నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు, తెలుసా? ఇలా చెప్పుకోవడానికి గానీ తెలిసి మీరు నాన్నకి చేసిన సహాయం ఏంటి? వదిన ప్లేస్లో ఎవరినో తెచ్చిపెట్టడం సాయమా? అసలు ఉందో లేదో తెలియనప్పుడు ఏం చేయమంటారు? పోనీ వదినా వదినా అని మీరనే ఆవిడ ఉందా? ఉందని తెలిస్తే చెప్పండి. ఆవిడ్ని ఎంత కష్టమైనా సరే వెతికి తెచ్చి మరి నాన్న పక్కన నేను నిలబడతాను. చెప్పండి అంకల్, చెప్పండి. పొరపాటును ఉందని చెప్తే వీడు తేవటం ఏమో కానీ వాడు నా ప్రాణం తీస్తాడు. మాట్లాడరే అంకల్. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టకు. నువ్వు చేసే పని వాడికి నచ్చదు, నాకు నచ్చటం లేదు. నాన్న ఫోన్లో హ్యాపీ అనే చెప్పారు. మీ అన్హ్యాపీనెస్కి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. అసలు మేము హ్యాపీగా ఉండడం మీకు నచ్చడం లేదన్న అనుమానం వస్తుంది. ఎంత మాట అన్నావురా? కలలో కూడా అలాంటి ఆలోచన రాదు. ప్రతి క్షణం మీ సంతోషమే నేను కోరుకునేది. సౌమ్యలో తొందరపాటుతనం ఎక్కువ. ఏమంటుందో వాడెలా రియాక్ట్ అవుతాడోనని నా భయం. తను గుడ్ కంపెనీ ఇచ్చింది అన్నప్పుడే వారు నాన్నకి ఏ ఇబ్బంది కలిగించలేదని నాకు అనిపించింది. మరి మీరెందుకు అలా అనుకుంటున్నారు? వాడు అలా అన్నాడా? నాకు డౌటే. నా భయం నాది. మీ భయాలు పక్కన పెట్టి వాళ్ళు వచ్చేసారు చూడండి. ఏనా ఎలా ఉంది పిక్నిక్? బాగా ఎంజాయ్ చేశారా? ఫోన్లోనే చెప్పానుగా, మర్చిపోలేని రోజుగా జీవితంలో మిగిలిపోతుందని. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను రా. సరే నాన్న.
సౌమ్య, పిక్నిక్ అనగానే పరిగెత్తటమేనా? టైం చూసుకునే పని లేదా? డాక్టర్వి, రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోతే ఎలా? నువ్వు ఉన్నావుగా రెస్పాన్సిబుల్ పర్సన్వి. నాకేనా? నీకు లేదా రెస్పాన్సిబిలిటీ? అసలు నీ బాధ ఏంటి? నేను గుణాతో క్లోజ్గా మూవ్ అవ్వడమేనా? చూడు శివ, నీకు ఎప్పుడో చెప్పాను చిప్ ఫార్మేట్ చేసుకో అని. ముందు ఆ పని చేయి. ఫార్మాట్ ఏంటి? ఫార్మాట్ నువ్వు కాస్త నీ బిహేవియర్ మార్చుకో. నాకు నచ్చడం లేదు. మీరేం పట్టించుకోకండి. అంకుల్ ఓల్డ్ టైప్, ఇంకా అప్డేట్ కాలేదు. నేను హ్యాండిల్ చేస్తానుగా, మీరు వెళ్ళండి. ఎవరు మీరు? మిమ్మల్ని అడిగేది. ఎవరు మీరు? నిన్నే. ఎవరు నువ్వు? నా తరుణ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? తరుణ్, తరుణ్ ఆగు! నిన్నే ఆగు! తరుణ్ బాబు! బాబు, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నాన్న లేడని నేను నిన్ను ద్వేషిస్తున్నట్టే అమ్మ వదిలేసి వెళ్ళిందని వాడు నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు. అమ్మ వదిలేసి వెళ్ళిందని వాడు నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు. అమ్మ వదిలేసి వెళ్ళిందని వాడు నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు. నా కొడుకు నన్ను ద్వేషిస్తాడా? అసలు వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవడం ఎలా? చాలా వరకు నువ్వు సక్సెస్ అయినట్టే తరుణ్. నాన్నతో ఎలా పెళ్లి ప్రస్తావన తేవాలి, వారిని నాన్నకి ఇంకా దగ్గర చేస్తే నాన్నే బయటపడతాడా? నో, ఎవరో ఒకరు ప్రపోజ్ చేయనిదే నాన్న బయటపడ్డు. నాన్నతో ఆ మాట అనిపించేలా ప్రయత్నం చేయమని వారితో చెప్పాలి. ఎస్, వారితోనే చెప్పాలి. తరుణ్, మీరు ఇంకా పడుకోలేదా? లేదు, నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. థ్యాంక్సా? దేనికి? ఇవాళ నువ్వు చేసిన సాయానికి. సాయమా? నేనేం చేశాను? నా మనసు నువ్వు తెలుసుకున్నావు, నీ ఆలోచన నేను అర్థం చేసుకున్నాను. ఇంకా అమాయకంగా మాట్లాడడం ఎందుకు? మమ్మల్ని అలా పంపించడమే సర్ప్రైజ్ అన్నప్పుడే అంత క్లియర్గా అర్థమైంది. అంతా మీకు అర్థమైన తర్వాత థ్యాంక్స్లు సాయం అనడం ఎందుకు? ఎందుకంటే నేను ఎంత అభిమానించినా, ఎంత ఇష్టపడ్డా, ఎంతగా ఆరాధించినా ఈ జన్మలో గుణ నాకు దగ్గరవ్వడని ఫిక్స్ అయ్యే టైంలో ఇలా తనని ఒంటరిగా పంపి నేనేంటో తనకి అర్థమయ్యేలా చేసి మీ నాన్నే నా స్నేహం కోరుకొని తన మనసులో దాచుకున్న విషయాలు షేర్ చేసుకునేలా చేశావు. ఈ స్నేహం చాలు అని మొట్టమొదటిసారి తన నోటితో వినేలా చేసినందుకు. మీతో మా నాన్న తన మనసులో మాట చెప్పారా? ఎస్, తన బాధకి కారణం ఏంటో కూడా చెప్పారు. డీటెయిల్స్ ఏం అడగను కానీ మీరేమన్నారు?
చెయ్యి విడవను, జీవితాంతం తోడుగా ఉంటాను అని మాటిచ్చాను. మరి జీవితకాలం అంటే? నీకు అర్థమైంది, కానీ నా నోటితో చెప్పించాలనే కదా. అదేం కాదు, మీరే నిర్ణయానికి వచ్చి అలా మాటిచ్చారా అని. తన స్నేహాన్ని ప్రేమగా మార్చుకోగలననే నమ్మకంతో నేను గతం మర్చిపోయి ఫ్యూచర్ హ్యాపీగా గడిపేలాగా, విశ్వాసం పెరిగేలాగా గుణ సంతోషం కోసం ఎప్పుడూ తోడుగా నేనుంటానని. మరి మా నాన్న రెస్పాన్స్ ఎలా ఉంది? నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. నాకు కొత్తగా జీవితం మీద, భవిష్యత్తు మీద ఆశ కలిగింది. నేను ఎప్పటికైనా గుణ ఆత్మబంధువుగా మారుతానని మనసు గట్టిగా చెప్తుంది. గుణ స్నేహం పొందగలిగేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ తరుణ్. థ్యాంక్స్ ఎందుకండి? ఓ విధంగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నేను నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతున్నాను అని. ఏంటా ఎక్స్పెక్టేషన్స్? మీరేం గెస్ చేయలేదా? గెస్ వేరు, కన్ఫర్మేషన్ వేరు కదా. నేనైతే కన్ఫర్మ్ అయ్యాను. ఏమని? మీరు మా నాన్నకి లైఫ్ లాంగ్ వెల్విషర్గా, కేర్ టేకర్గా, పర్సనల్ ఫీలింగ్స్ షేర్ చేసుకునేంత క్లోజ్ పర్సన్గా తోడుగా ఉంటారని. తప్పకుండా ఉంటాను, అందులో డౌట్ ఏం లేదు. నాకు మీ మాటలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తప్పకుండా మీరే మా నాన్నకి శివ అంకుల్ కన్నా దగ్గర అవుతారని, మా నాన్న మనసులో బాధని, కోపాన్ని దూరం చేసేవారు అవుతారని, నాన్నకి ఓ పర్సనల్గా ఫీల్ అవుతారని, మంచి గైడ్ అవుతారని, గొప్ప తృప్తినిస్తారు అని. నీ అంత గొప్పగా ఆలోచిస్తూ తండ్రి మనశ్శాంతి కోసం ఆరాటపడి కొడుకుంటారా అని ఆశ్చర్యం వేసింది. నాన్న మరో స్త్రీతో స్నేహంగా ఉండేలా చూడ్డానికి ఎంత పెద్ద మనసుండాలి, ఎంత సంస్కారం ఉండాలి. నీలాంటి కొడుక్కి తల్లవ్వడం గొప్ప అదృష్టం. తరుణ్, ఇప్పుడు నేను నీకొక మాట ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటండి అది? నీకు అమ్మ లేని లోటు తలపుకి రాకుండా ప్రేమానురాగాలు పంచుతాను. వన్ మినిట్. హలో అండి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం లేదు బాబు, నువ్వేం అనుకోకపోతే రేపొకసారి ఇంటికి రాగలవా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పకుండా వస్తాను. అసలు నేనే ఒక మంచి విషయం రేపు మిమ్మల్ని కలిసి చెప్దాం అనుకున్నాను. దేవుడు ఆనందపడే విషయాలు ఆప్తులకి షేర్ చేసుకోవడంలో లేట్ చేయొద్దని మీతోనే ఫోన్ చేయించినట్టున్నాడు. ఏంటా మంచి వార్త? మీ సలహా పాటించి మా నాన్నని, మా నాన్న ఫ్రెండ్ని దగ్గర చేసే ప్రయత్నం చేశాను. 100% రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. మీ సలహా సక్సెస్ అయింది. ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టాం, పాస్ అయ్యాం. చాలా సంతోషం. ఈ విషయంలో నిన్ను మెచ్చుకోవాలి బాబు. దేనికండి? తండ్రి పక్కన తల్లిని కాదని మరో స్త్రీకి స్థానం మనస్ఫూర్తిగా నువ్విస్తున్నందుకో, నీలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో ఉన్నందుకో. నీలా ఎవ్వరూ ఒప్పుకోరు. నీ అంత మంచి కొడుకును వదులుకున్న ఆ తల్లి నిజంగా దురదృష్టవంతురాలే. అవును, ఇంతకీ మీ నాన్న మనస్ఫూర్తిగా ఆమెను ఒప్పుకున్నారా? నాన్న మనసు పూర్తిగా బయటపడలేదు కానీ వారి మాటల్లో ఖచ్చితంగా ఒప్పుకుంటాడనే నమ్మకం కనిపిస్తుంది. స్నేహం కోరుకుంటున్నారన్నది తెలుస్తుంది. అసలు ముందు మాట్లాడడానికే ఇష్టపడని నాన్న ఆలోచనల్ని, బాధల్ని వారితో షేర్ చేసుకున్నారంట. మొత్తానికే మీ నాన్నకి భార్యని, నీకు అమ్మని తెచ్చుకుంటున్నావు. అప్పుడు క్రెడిట్ అంతా మీదే అవుతుంది. ఆ బాధ తీరే మార్గం చెప్పినందుకు మీకు థ్యాంక్స్. సరే బాబు, అమ్మ దొరికిందన్న సంతోషంలో ఈ అమ్మని మర్చిపోకో. రేపు తప్పకుండా ఇంటికి రా. ఏమన్నారు? అమ్మానా? అప్పుడన్న మాటలు గుర్తొచ్చాయా బాబు?
అయ్యో అదేం కాదండి, రేపు తప్పకుండా వస్తాను. ఓకే. ఏంటండి అంత పర్సనల్? కొత్త కష్టం ఎదురైంది. కష్టమా? అవును. మళ్ళీ మధు ఏమైనా చేసిందా? నన్ను బోన్లో నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నిలదీస్తుంది. నాన్న యాగి చేస్తుంది. నాన్న గురించేనా? కాదు. మరి ఓ రోజు చిత్ర నా గది సర్దడానికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఉన్నావు. నేనొక ఫోటో చూసి బాధపడుతుంటే చిత్ర అది లాక్కొని, ఈ ఫోటో ఎక్కడ దొరికింది, దీన్ని చూస్తే చాలు ఈ లోకాన్ని మర్చిపోయి బాధలో మునిగిపోతావని అరిచి దాన్ని లాక్కుంది. ఆ విషయం గుర్తుందా? నువ్వు ఆ రోజు కూడా మీ ఫీలింగ్స్ ని మార్చిన ఫోటో ఏదో నేను చూడొచ్చా అని నువ్వు అడిగావు. నీకు గుర్తుందా? అవునండి, అవునండి, గుర్తొచ్చింది. ఆ ఫోటో మరెవరిదో కాదు, నా పెద్ద కొడుకుది. అంటే మధు వాళ్ళ అన్నయ్యదే. నేను వాళ్ళ నాన్నతో గొడవ పడొచ్చినప్పుడు ఆయన వాణ్ణి నాకివ్వడానికి ఇష్టపడలేదు. నన్నొద్దనుకుని వెళ్లే నీకు నా కొడుకు ఎందుకు అని నా నుంచి నా పెద్ద కొడుకుని వేరు చేశాడు. తప్పని పరిస్థితుల్లో గెలవలేక తల్లి ప్రేమని త్యాగం చేసుకొని పుట్టెడు దుఃఖంతో వీళ్ళని కడుపులో దాచుకుని మోసుకుని రావాల్సి వచ్చింది. నాకు నా పెద్ద కొడుకు అంటే ప్రాణం. అప్పుడప్పుడు వాడి ఫోటో చూస్తూ ఎదుగుదలని ఊహిస్తూ నన్ను నేను ఓదార్చుకుంటూ బ్రతుకుతున్నాను. కానీ నిన్న మధు నా దగ్గర చాలా ప్రేమ నటిస్తూ అయితే ఈ ఫోటోలో ఉన్నదెవరో చెప్పు. అలా వాడి ఫోటో నా ముందు పెట్టి, ఎవడు వీడు, నీకేమవుతాడు అని నన్ను ప్రశ్నించింది. నా కొడుకు గురించి నాతోనే చెప్పించింది. ఆ తర్వాత వాడికి నాకు మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి ప్రశ్నించింది. నేను వాడంటే ప్రాణమని చెప్పగానే నన్ను ఈసడింపుగా చూస్తూ, అంత ప్రాణం ప్రేమ అనుకునేదానివి ఎలా వదిలేసుకొని వచ్చావు? నీకు అసలు మనసు అనేదే లేదా? ప్రేమ గురించి, పేగుబంధం గురించి నువ్వు కబుర్లు చెప్తావు. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా అని నన్ను ఈసడింపుగా మాట్లాడింది. పైగా ఆఖరిలో ఒక మాట కూడా అంది. వాడు తనకన్నా నన్ను ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటాడట. నిన్ను చూస్తే నీ కొడుకు చీ కొడతాడు, పందెం కాస్తావా వస్తావా అని హేళనగా మాట్లాడింది. నా దగ్గర నుంచి అమ్మమ్మ గారే తీసుకున్నారు. నాతో ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. ఇదంతా అమ్మమ్మ గారి ప్లాన్ అయి ఉంటుంది. అదే మాట అన్న దగ్గర నుంచి నన్ను ద్వేషించేలా వాడిని వాళ్ళ నాన్న పెంచాడా? అసలు వాడు తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు? ఈ తల్లి లోటు లేకుండా పెంచాడా? నేనేం కోల్పోయి వచ్చాను? ఆ ప్రేమే వాడికి కరువైందా? అమ్మ ప్రేమ కరువై అటు తండ్రి ఆదరణ లేక మదన పడుతూ మనసు కష్టపట్టుకుంటూ బ్రతుకుతున్నాడనే బాధ
నేను భరించలేకపోతున్నాను బాబు. నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. నాకు మీరు అమ్మనిచ్చినప్పుడు నేను మీకు కొడుకునిచ్చే ప్రయత్నం ఎందుకు చేయను? నీకు అమ్మ దొరికే అవకాశం వచ్చిందేమో గానీ నాకు కొడుకు అంత తేలిగ్గా దొరకడేమో. ఏం చేయమంటారో చెప్పండి. ఎంత కష్టమైనా మీకోసం నేను చేస్తాను. ఒక్కసారి నా కొడుకుని చూసి వాడి యోగక్షేమాలు తెలుసుకొని వస్తావా? తప్పకుండా. వివరాలు చెప్పండి. వెళ్ళి వెంటనే కనుక్కొని వస్తాను. అప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చిన రోజు ఇంటి అడ్రస్ తప్ప వేరే వివరాలు ఏం లేవు. ఇప్పుడు ఆ ఫోటో కూడా నా దగ్గర లేదు. మరి ఎలా తెలుసుకోవడం? అక్కడే ఉంటారన్న గ్యారంటీ ఏంటి? ఆశ నా అదృష్టం. కన్ను కొడుకుని కనికరం లేకుండా వదిలేసి వచ్చానని దేవుడు శిక్ష వేస్తాడో, తప్పక గత్యంతరం లేక వచ్చానని అర్థం చేసుకుని కనికరిస్తాడో ఆ భగవంతుడిష్టం. మీ మంచితనానికి దేవుడు అన్యాయం చేయడండి. ఈ మాత్రం ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన కూతురు అర్థం చేసుకోలేదు. నేను పూజించడం మానేసిన ఆ దేవుడు అర్థం చేసుకుంటాడా? మీ మనసు పడే బాధ, కడుపులో దాచుకున్న ప్రేమ తెలియనివాడు కాదండి ఆ దేవుడు. ఏ తల్లికి అన్యాయం చేయడు. నా కొడుకు సంతోషంగా ఉన్నాడన్న ఆ మాట చాలు. ఆ దేవుడు నాకు ఇంకో జన్మిచ్చినట్టే. సరే అయితే మీ దగ్గర ఉన్న అడ్రస్సే చెప్పండి. ఇదిగో ఇందులో రాసుంచాను. ఇదిగో. అడ్రస్ గుర్తొచ్చిందా? ఇప్పుడు అక్కడ 4th రోడ్లో అక్కడ లెఫ్ట్ తీసుకో. అదేంటి మా పాతింటి దగ్గరలో ఉంది అడ్రస్. ఇప్పుడు రైట్ సైడ్ లో 8వ ఇల్లు. అబ్బాయి పేరు చెప్పండి. హరి తరుణ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.